నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. క్షేత్రదర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన జన్మ జాతకంలో ఏ గ్రహం బాగోకపోతే ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది, మరి మనకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే గనుక ఎట్లా మరి ప్రత్యామ్నాయం అనే విషయాల్లో చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఏ క్షేత్రాన్ని గనక దర్శించుకుంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది అనేది. ఇక ప్రొడామినెంట్ రోల్ ని ప్లే చేసేటటువంటి గ్రహం ఎవరి జన్మ జాతకంలోనైనా శని భగవానుడు. మరి ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటారు డెఫినెట్ గా. బట్ స్కూల్ టీచర్ లాగా తాట తీసేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పు చేస్తే ఆ కర్మని మన చేత పరిపక్వం చేయించేటటువంటి అద్భుతమైనటువంటి స్వామి. మరి ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? తప్పకుండా అనుగ్రహం కంపల్సరీగా కావాలి. ఎందుకంటే జాతకం వాళ్ళ రోజున చాలా మందికి అక్యూరేట్ గా తెలియనప్పుడు శని భగవానుడి ప్లేస్మెంట్ ఎలా ఇస్తాడనేది చాలా కష్టమే. జాతకం తెలిసిన వాళ్ళకున్నా శని భగవానుడు ఏ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడనేది ఎవరికి తెలియదు. జ్యోతిష్యులు కూడా అంతే. ఎందుకంటే ఆయన టైమింగ్ వేరు, ఆయన పద్ధతి వేరు, ఆయన చెప్పే ఎనర్జీస్ వేరు. మనం చెప్పిన టైంలో ఆయన వచ్చి ఇస్తాడని సంబంధం లేదు. ఆయన ఇష్టమైనప్పుడు ఇస్తాడు. దీంట్లో ఆయన ప్రతిదీ అంటే క్యాల్కులేటర్స్ బాగా క్లియర్ గా ఉంటాయి ఆయన దగ్గర. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క నిమిషాన్ని ఆయన క్యాల్కులేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఏ పనులు చేస్తున్నారు అనేది. అందుకని ఆయన టైమింగ్ వేరంటారు. సో మామూలు మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మనం ఫాలో చేసి జాతకాలు ఏదైతే చక్రాలు వేస్తారో చాలా మంది జ్యోతిషం రాదేమో అనిపించే తెచ్చుకోవడం కారణం కూడా ఆయనేనా. ఆయన చెప్పే ఫలితాలు మాకు ఏం రాలేదని చెప్పేసి అని చెప్తుంటారు పాపం. ఎందుకు అంటే అక్కడ లెక్క వేసేది వేరు, ఆయన ఇచ్చే ఫలితాలు వేరు. సో మనం దీన్ని బాగా అనాలిసిస్, శని భగవానుడి గురించి ఒక చరిత్ర అంట మొత్తం ఆయన్ని బాగా స్టడీ చేసి బాగా ఎంత బాగా అంటే ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ కొని తీసుకుంటూ మనం అనాలిసిస్ చేయగలిగితేనే ఆ అక్యూరేట్ మనం వాళ్ళకి ఇవ్వగలం. ఈ టైంలో వస్తుందండి మీకు రిజల్ట్ అని. ఎప్పుడైతే కాదు ఇది ఇప్పుడు వస్తుంది, ఇది ఇప్పుడు వస్తుంది అంటే అస్సలు కాదు. ప్రతి ఒక్క నక్షత్రంలో ఉన్న పద్ధతుల్లో అవి ఎవరిని చూస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఆగ్రహాలు మళ్ళీ శని భగవాన్ చూస్తున్నాయి, అక్కడ మళ్ళీ ఫలితం పోతాయి. సో ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటే కానీ అవ్వదు. సో జాతకం తెలియకపోయినా శని భగవాన్ని ప్రసన్నం చేసుకొని చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ప్లస్ పాయింట్స్ ఆయనవి ఏంటి అంటే, శని భగవాన్ ఒకవేళ ఆయన అనుగ్రహం ఇస్తే ఏంటంటే ఆయన ఇచ్చిన ఆస్తులు ఎవ్వరు కూడా తరతరాలు అలానే ఉంటాయి. ఆస్తులు తరగవు అవి ఎక్కువ ఇస్తారు, అవి తరగవు కూడా. సో చాలా మంది ఎప్పుడో కట్టిన ఇల్లు అండి ఇది, కానీ అమ్మలేము, ఇల్లుని అమ్ముదాం అంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది, అందుకే మేము ఇల్లు అలా ఉంచేసుకున్నాం అంటారు. ఎందుకంటే తాతలు ముత్తాతల నుంచి ఆ ఇల్లు అలానే వస్తుంది అని చెప్తారు. ఎందుకు రీజన్స్ అంటే ఆయన ఆ టైంలో ఆయన ఇచ్చిన ఆస్తి, ఆ ఆస్తిని ఎవ్వరు తీయలేరు, అంత స్ట్రాంగ్ ఇస్తాడు ఆయన ఇచ్చిన. అందుకే వివాహానికి శని భగవాన్ చూసుకుంటారు. ఎందుకంటే శని భగవాన్ వివాహం చేస్తే మళ్ళీ వాళ్ళు విడిపోరు, వాళ్ళు కలిసే ఉంటారు. అందుకే శని మహాదశలో వివాహాలు చేస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహంతో అమ్మాయి వచ్చిన అబ్బాయి వచ్చిన జీవితాంతం ఇద్దరు కలిసి ఉంటారు, వదిలిపెట్టరు, వదలకుండా ఉంటారు వీళ్ళు. అలాగే సంతానం కూడా శని భగవాన్ దశలోనే సంతాన యోగం కూడా చూస్తుంటారు. ఎందుకంటే అలా పుడితే కొంచెం క్రమశిక్షణ పద్ధతి ఉండే పిల్లలు పుడతారు, వాళ్ళ వల్ల మనకు రేపు రోజున లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో పూర్వం అలా చూసేవాళ్ళు కంపల్సరిగా అండి. ఈసారి శని భగవాన్ యోగిస్తే ఆయన ఇచ్చిన ఆస్తిని ఎవరు తీసుకోలేరు, ఆయన ఇచ్చిన నాలెడ్జ్ ఎవరు తీసుకోలేరు. ఆయన నాలెడ్జ్ ఇస్తాడు, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇస్తాడు. ఏ విషయమైనా ఎప్పుడైనా కొంతమంది చూడండి, సందర్భం అవసరమే లేదు వాళ్ళకి, వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే మాట్లాడగలరు ఆ సందర్భాన్ని. సో అలా ఆకర్షణ, మాట్లాడే విధానము, వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పే ప్రతిదీ కరెక్టేరా, లాజికేరా, కరెక్ట్ పాయింట్ చెప్పారా ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే అది శని భగవాన్ ఒక వాక్ అనమాట. ఆయన ఇచ్చినవన్నీ అలా ప్లస్ పాయింట్స్. ఆయన ఇవ్వకపోతే ఆయనకి వాళ్ళకి నచ్చకపోతే ఆయన చేసే పనులు, టార్చర్లు మామూలుగా ఉండవు. కరెక్ట్ చూస్తుంటాగా ముద్దుకి ఆరేసేస్తాడు మామూలుగా కాదు. జీవితాన్ని ఇక ఎంతటి మహారాజైనా తెల్లారిది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చినట్టు మొత్తం అన్ని పట్టుకుపోయి మొత్తం రోడ్డు తీసుకొచ్చేస్తారు. అంత డేంజర్ ఆ శని భగవానుడు ఒక అనుగ్రహం లేకపోతే. సో బాగాలేకపోతే ఎలాంటి పరిస్థితి అంటే మెయిన్ ఏంటంటే ఒక వితండ వాదన, పిచ్చి వాదన ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేషన్ వస్తుంది. అసలు ఏం మాట్లాడతారంటే అసలు వాళ్ళు నోరిప్పి మాట్లాడడం మొదలు పెడితే చాలు మన తల్లు చెవులు మూసేసుకుంటాం. వద్దురా బాబు భగవంతుడు మళ్ళీ మొదలు పెట్టాడని చెప్పేసి వదిలించుకోలేము, వాళ్ళని ఏం అనలేము, కంటిన్యూ మాట్లాడుతుంటారు, ఎక్కువగా మాట్లాడడం. సో ఆ తర్వాత విపరీతమైన షార్ట్ టెంపర్ని ఇస్తాడు.
దానికున్న అసలు మామూలుగా ఉండదు. ఆ వస్తుంటే ఫటాఫట ఫటాఫట మనం మాట్లాడేస్తుంటారు, తర్వాత ఏం ఉండదు. కానీ ఆ మాట్లాడే టైంలో మొత్తం రిలేషన్స్ అన్నీ కట్ అవుతాయి. అన్నిటికీ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఏ పని చేయని చాలా మందికి బాగా టాలెంట్ ఉంటుంది, బాగా పూజలు చేస్తారు, అయినా డబ్బులు రావు. అదే అంటారు చాలా మంది, ఏంటంటే వీళ్ళు అసలు పూజ చేయరు, వీళ్ళకి బాగానే డబ్బులు ఉంటాయి, వీళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళు మొత్తం పొద్దున్న సాయం దాకా పూజలు చేస్తూనే ఉంటారు. అయినా వీళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. ఆ దేవుడు కూడా కరుణించట్లే వెళ్ళి అనే ఫీలింగ్ వస్తుంది. అది కొంచెం శని భగవాన్ ఒక అనుగ్రహం. ఎందుకంటే ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఈ జన్మ చేస్తుంది కాదు, గత జన్మ చేస్తుంది కదా, ఆ గత జన్మ చేస్తుంది అన్ని జన్మలకి ఆయనే ఇచ్చేది. అన్నిటికీ లెక్క కట్టి, సో ఆ టైంలో చేసావు కనుక ఇది దానికి చెల్లుతుంది, ఇది దాని అకౌంట్లో, ఇది ఆ అకౌంట్లో, ఇది ఈ అకౌంట్లో అని వేస్తూనే ఉంటాడు ఆయన. సో వేసిన అకౌంట్లు వేస్తూనే ఉంటాడు ఆయన. వేసిన తర్వాత మిగిలితే ఇస్తాడు ఆయన. నమస్కారం అండి ఆయనకి. చాలా ఇబ్బంది మనం జాగ్రత్తగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే కదా. 100%. చాలా సింపుల్ గా మన చేతుల్లో కొన్ని ఉన్నాయి కొన్ని పనులు చేయగలిగితే. ఏం చేయాలంటే శని భగవాన్ ఒక ప్రసన్నం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేసే వాళ్ళని ఒక్క మాట అనుకుని ఉండాలి. ఎవరైనా మన ఇంట్లో పని వాళ్ళే కాదు, బయట పని వాళ్ళు, ఎక్కడైనా సరే లేబర్ వర్క్ చేసేవాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు మెయిన్ ముఖ్యంగా. తర్వాత రోడ్లు ఊడ్చేవాళ్ళు, కాలువలు కడిగి తుడిచేవాళ్ళు, కాలువలు క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళని ఏ రోజు పల్లెత్తి మాడనకుండా వాళ్ళకి పాప ఎండలో ఎప్పుడైనా పని చేస్తుంటే కూల్ డ్రింక్స్ కొని చల్లని నీళ్ళు కానీ చల్లని కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళకి ఇస్తే ఆయన ప్రసన్నం చెందే అవకాశం ఉంటుంది. అంటే ఆయన మన అకౌంట్లోంచి సగం చాట్ తీస్తాడు, సరే ఫోన్లే చేశాడని చెప్పేసి. కాకపోతే పని వేళ చేయడం కాదు, మన మనసులో ఎప్పుడు పెట్టేసుకోవాలి. సో అది పని వేళ ఒక రోజు వెళ్ళి శనివారం పాటు ఎంత దానం చేశానండి అని చెప్పేసి నా అకౌంట్లో వేసే సినిమా భగవాన్ అదేదో సినిమా చెప్పినట్టు మైక్ పట్టుకుని నేను చేశానండి ఇవాళ అంటే ఆయన ఇవ్వడు అకౌంట్. మన మనసులో కంపల్సరీ సంకల్పం ఒకటి బలంగా పెట్టేసుకోవాలి. చిన్న వాళ్ళని కూలి వాళ్ళని అసలు ఏం అనకూడదు, చిన్నపిల్లల్ని స్పెషల్లీ తిట్టకూడదు. చాలా మంది చిన్నపిల్లల్ని టప్పా కొట్టేస్తారు, కోపం వస్తే కొట్టకూడదు, అది కూడా నాకు నచ్చదు. పిల్లలు ఏడుపు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తుంటాయి నచ్చదు దానికి. సో పిల్లలు నవ్వుతూ ఉండాలి ఇంట్లో. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇలా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుంది. ఏది నమ్మచ్చు. ఒక రోడ్డు మీద షన్నుగా వెళ్ళిపోతున్నాం, అక్కడ రోడ్డు ఫుట్పాత్ మీద అందరూ కూర్చున్నారు, పడుకుని ఉన్నారు, లేకపోతే ఏదో ఒక దుప్పటో బ్లాంకెట్ తీసి కప్పడం ఇవ్వడం వల్ల కూడా మంచి జరుగుతుంది. సో చాలా సింపుల్గా మన కింద పీపుల్ని, అంటే మనకంటే కింద పనిచేసే వాళ్ళని రెస్పెక్ట్ గా చూస్తే ఆయన అనుగ్రహం దొరుకుతుంది. క్షేత్రం అయితే ఏ క్షేత్రం చెప్తారు? తప్పకుండా శని భగవాన్ అనుగ్రహం కావాలంటే విష్ణు ఒక అనుగ్రహం కావాలి. సో కృష్ణుడు ఒక అనుగ్రహం, కృష్ణ దేవాలయాలు ద్వారకా తిరుమల, తర్వాత ద్వారక, తర్వాత తిరుపతి, ఈ క్షేత్రాలన్నీ మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. అంటే ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళమని చెప్పామంటే కాలు నడకన ఎక్కువ వెళ్తే ఆయనకి ఇష్టం, నడిచి వెళ్ళడం ఇష్టం. అరుణాచల క్షేత్రం, గిరి ప్రదక్షిణ. సో ఆ రోజు శనివారం పూట స్వామివారికి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ చేసామంటే ఆయన ఒక నెల రోజులు మనం బాధ పెట్టకుండా వదిలేస్తాడు. అంతేనా? అవునండి, నెలే 1 month. ఏమిటండి క్షేత్ర దర్శనానికి దేవాలయాలు చరిత్ర తైలాభిషేకం చేశాను, నువ్వులు పోసా పొద్దునే లేచే స్వామి అంటే ఒక రోజు ఫలితాన్ని ఇస్తాడు ఆయన. ఒక రోజు ఫలితం, ఒక రోజు కాట, అంటే ఒక్క రోజు మనం ఆయన దాంట్లో ఒక రోజు తీయడం అంటే చాలా అదృష్టం అండి. చాలా కష్టం ముందు కదా. ఇప్పుడు క్షేత్రాలు అయితే నిరంతరం వెళ్తూనే ఉండాలి, మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నా వెళ్తూ ఉండాలి. ఆయన ఒక రోజు మన ఖాతాలోంచి ఒక రోజు మనకి ప్లస్ పాయింట్ వేసాడు అంటే ఎంతో అదృష్టం. ఒకవేళ ఆయన అదృష్టం కొద్దీ మనకి చూడండి, శని భగవాన్ చిన్న బంగారు వస్తువు కొని ఇచ్చిన ఆ బంగారాన్ని నమ్మలేరు, మిగతా అన్ని నమ్మేస్తుంటాం. ఆ బంగారు రూపు ఉండిపోతుంది, ఏమో ఇది ఉండిపోయింది, ఇది ఉంది. సో శని భగవాన్ ఒక అనుగ్రహం, ఆయన ఇచ్చేడు అంటే అది మనకి శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే కదండి గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు బంగారం కొనుక్కోండి అని కొనుక్కోమని చెప్తారు. పుష్యమి నక్షత్రం గురు అధిపతి అయిన శని నక్షత్రం. పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొంటే అది దినదిన అభివృద్ధి. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు. అవును. సో పుష్యమి నక్షత్రం శని భగవాన్ది. సో అది కర్కాటక రాశిలో ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ రోజు మనం కొంటే బంగారం కొంటే వచ్చే మళ్ళీ పుష్యమి నక్షత్రం మళ్ళీ బంగారం కొంటాం. అండ్ అది స్థిరంగా ఉంటుంది, అమ్మడం అది ఉండదు. బ్యూటిఫుల్. అందుకే అనమాట పూర్వం అందరూ కొనేవాళ్ళు పుష్యమి నక్షత్రం రోజు ఒక కాసు బంగారం అయినా కొని 40 ఏళ్ళకి 40 కాసులు పేరు వేసుకునేవాళ్ళు. సో షష్ఠి పూజప్పుడు 40 కాసుల పేరు 60 కాసుల పేరు వేసేవాళ్ళు. అది ఇప్పుడు రాను వరలక్ష్మి రోజు అమ్మవారు పెట్టి అమ్మవారు వేసుకుంటారు. కానీ పూర్వం ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి ఆ రూపుని కొనుక్కుని పెట్టుకుని మెడలో వేసుకునేవాళ్ళు, అలా చేసేవాళ్ళు.
రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా శని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పొందాలి. శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే శ్రీకూర్మం కూడా వెళ్ళాలి. శ్రీకూర్మం శ్రీకాకుళం దగ్గర ఉంది శ్రీకూర్మం అనేది వెళ్ళాలంటే అది శని భగవాన్ పర్మిషన్ ఇస్తే వెళ్తాం, అదర్వైజ్ వెళ్ళాం. అది అక్కడ విష్ణు పర్మిషన్, ఇక్కడ శని భగవాన్ పర్మిషన్, ఇద్దరు పర్మిషన్ వచ్చిన రోజు వాళ్ళు శ్రీకూర్మం వెళ్తారు. చాలా మంది శ్రీకూర్మానికి వెళ్ళి ఆ టెంపుల్ కట్టేశారండి, ఇప్పుడు ఇప్పుడు కాదని చెప్తారంటే మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. తెలియకుండా వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, తెలిసి వెళ్ళి వాళ్ళకి కష్టపడి ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా శ్రీకూర్మం శ్రీకాకుళం దేవస్థానం, అది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో శ్రీకూర్మం టెంపుల్ ఉంటుంది. సూపర్ టెంపుల్ అనమాట అది. అక్కడికి వెళ్తే కూడా స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు పూర్తిగా. అద్భుతం. అంటే పర్మిషన్ ఉందని అదే తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, ముందు ఇది తెలుస్తుంది. ఇవన్నీ వెళ్ళాలి, పర్మిషన్స్ ఉంటాయి, దానికి మొత్తం పర్మిషన్ ఆయన ఇస్తేనే వెళ్ళగలం. చాలా అద్భుతంగా వివరించి మాత్రమే.